ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దీపారాధన లేని ఇల్లు ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేస్తారు. మా ఇంట్లో దేనికి లోటు ఉండదని వేదం చెబుతోంది. ఈ లోకంలో వాటిల్లో ఒకటి దీపం. లక్ష్మీదేవి స్వరూపం. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేసే ముందు ఇల్లు శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి పిండితో ముగ్గువేసి కొద్దిగా పసుపు కుంకుమలను దానిపైన దీపం వెలిగించాలి. దీపం కొండెక్కింది బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి, శివుడు, తెలుగులో సరస్వతీదేవి, అలాగే వెలిగే జ్యోతి లక్ష్మీదేవి కొలువై ఉండాలని ప్రతి. కాబట్టి పూజ గదిలో దీపం వెలిగించగానే ముందుగా దీపానికి అక్షింతలు అలాగే పూలను సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. వెలిగించగానే ముందుగా దీపానికి అక్షింతలు అలాగే పూలను సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం వెలిగించి ఒక ప్రముఖ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. సరైన పద్ధతిలో దీపం వెలిగిస్తే మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది. ఇది చాలు. ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వేయాలి. రోజూ శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్లీ దీపారాధనకు ఉపయోగించాలి. ఉదయం 6 గంటల నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం చాలా మంగళవారం. ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం చేసే పూజలు కన్నా సాయంత్రం చేసే పూజలు ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది. సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించి మహాలక్ష్మిని విస్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. కాబట్టి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహదోష నివారణ. అది ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహానికి సిద్ధిస్తాయి. దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు, కష్టాలు కలుగుతాయి. దీపారాధన చేసేటప్పుడు తామర వత్తులతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి అదృష్టం పడుతుంది. జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. వివాహమైన ఆడవాళ్లు తులసి దళాలను తుంచకూడదు. పురుషులు మాత్రమే. ప్రతి శుక్రవారం రోజున కామాక్షి దీపం వెలిగిస్తే సర్వ ఐశ్వర్యాలను చేకూరుస్తుందని పండితులు చెబుతున్నారు. మంగళవారం మరియు శుక్రవారం రోజు ఫోన్ చేస్తే ఆడవాళ్లు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు. అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు. పూజ పూర్తయిన తర్వాత 3 సార్లు ప్రదక్షిణలు చేసి వేసుకుని దేవునికి నమస్కారము చేసుకోవాలి. రెట్టింపు ఫలితం లభిస్తుంది. పూజలో దీపం కొండెక్కితే తిరిగి అదే దీపాన్ని వెలిగించకూడదు. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగించాలి. మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుడి పటాలను అస్సలు చేయకూడదు. ప్రతిరోజు పూజ చేయలేని వాళ్లు రోజున ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలతో అలంకరించి దీపారాధన చేసి బెల్లం నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తూ ఉంటే నీ ఇంటిపై వెంకన్న అనుగ్రహం ఉంటుంది. నిలబడి పూజలు చేయకూడా. అలాగే నేలపై కూర్చుని పూజ చేయకూడదు. దానిపై కూర్చుని పూజలు చేయాలి. డబ్బు సమస్య అనేది ప్రతి ఇంట్లో సర్వసాధారణమే. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో నీకు డబ్బు కష్టాలు లేకుండా ఉండాలంటే ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 7 దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి. ఈ విధంగా చేస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉంటే అదే వస్తుంది. మీ వివాహ జీవితం సాఫీగా సాగాలని, పిల్లల సంక్షేమం కోసం వాళ్లు ఒక ఎర్రని వస్త్రంతో వత్తులు తయారు చేసి వాటితో దీపారాధన చేయాలి. గొడవలు లేకుండా ఆప్యాయత అనురాగాలతో ఉంటారు. అగ్గిపుల్లతో నేరుగా వ్యక్తులని వెలిగించకూడదు. కాబట్టి దీపం వెలిగించేటప్పుడు కొవ్వొత్తిని వెలిగించి చేయాలని పురోహితులు చెబుతున్నారు. పూజలో ఉన్న దీపం నుంచి వెలిగించకూడదు. దీపారాధన చేసే మహిళలు తప్పనిసరిగా నుదుటిపైన కుంకుమ పెట్టుకోవాలి. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఆవునేతితో దీపారాధన చేయాలి. వెలిగించిన దీపం కింద ఒక తమలపాకులో కానీ ఏదైనా ప్లేట్లో పెట్టి దానిపైన దీపం కుందులు పెట్టాలి. ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే పూజించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది. తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇంట్లోకి దుష్టశక్తి లక్ష్మీదేవిని ఇంటి రక్షిస్తుంది. ఒక వ్యక్తితో దీపారాధన చేయకూడదు. 2 వత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు లేకుండా ఉంటాయి. 3 వత్తులతో దీపారాధన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అది 5 వత్తులతో దీపం వెలిగిస్తే సౌఖ్యం, ఆరోగ్యం, అభివృద్ధి లభిస్తాయి. తక్కువ సమయంలో ఉదయాన్నే నిద్ర లేవగానే లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ చేసుకోండి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. పూజ గదిలో ఉంచకూడదు. ఎందుకంటే ఉన్న చోట సంచరిస్తూ ఉంటాయి. మనలో చాలామంది సువాసన కలిగిన వాసన చూస్తూ ఉంటారు. అయితే మాత్రం ఉపయోగించకూడదు. కోపం వస్తుంది. ఇక మనలో చాలామంది శనీశ్వరుడి పేరు వినగానే చాలా భయపడిపోతుంటారు. కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ ఆయుష్షు పెరగాలంటే తీసుకుని అందులో కొన్ని నల్ల నువ్వులు పోసి మూటకట్టి చేసి శనీశ్వరుని వద్ద దీపారాధన చేయాలి. అలా చేస్తే మీ ఆయుష్షు పెరగడం కాకుండా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు
ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో సానుకూల పెరిగి సంతోషాలు అలాగే కోపతాపాలు కష్టనష్టాలు తగాదాలు దరిచేరకుండా ఉంటాయి. ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ దేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎలా ఉంటుంది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నీ గురించి కామెంట్ చేయండి.